అందరికీ నమస్కారం అండి. ఎప్పట్లానే మనం ఈరోజు పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద నర్సరావుపేటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప సాగు చేస్తున్నారు పద్మావతి గారు. ఈపూరు మండలం ఈపూరు గ్రామంలో వారి పొలంలో అంతర పంటలుగా వేసినటువంటి ముల్లంగి తీసుకొని రావడం జరిగింది. ఈ ముల్లంగిలో మరి ఏమాత్రం పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో మిరప పంట పండిస్తూ ఉన్నారు ఈ పద్మావతి గారు. అంతర పంటలుగా వేసిన ముల్లంగి ఇది. అలాగే ఈ ముల్లంగితో పాటు ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర అలాంటివి కూడా మరి వారు పండించారు. అవన్నీ ఈరోజు స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంత తాజాగా ఉందో ఈ పాలకూర. మరి అలాగే బంతిపూలు, మిరప పంటలో అంతర పంటలుగా వేసినటువంటి బంతిపూలు, పెద్ద పెద్ద పూలు వచ్చినాయండి. ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటల సాగు ఇవి కూడా ఒక్కరైతే మొత్తం కొనుక్కొని తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇలా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి బంతి కూడా ఈరోజు మన స్టాల్లో పెట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, లంకెలకూరపాడు గ్రామము, ముప్పాళ్ళ మండలము, అమరారెడ్డి గారు వారి పొలంలో పండించిన మిరప ఉపయోగించి కారం తయారు చేశారు. అలాగే వారి పొలంలో పండించిన పసుపు కూడా తయారు చేశారు. ఈ పసుపు కారము వారే స్వయంగా ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఏమాత్రం రసాయనిక ఎరువు లేకుండా సాంబార్ కారం కూడా వారు తయారు చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి మంచి బ్రాండ్తో తయారు చేస్తూ ఉన్నారు. అలాగే వీటన్నిటితో పాటు కూరగాయలు, వంకాయలు, శివయ్య గారి ఇవ్వండి, కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి శివయ్య గారి వంకాయలు, కాకరకాయలు తాజాగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మరి అలాగే చిక్కుడుకాయలు కూడా గింజ గట్టిగా ఉంది. ఆల్రెడీ అయిపోయినాయండి స్టాల్లో పెట్టిన చిక్కుళ్ళన్నీ కూడా వెంటనే తీసుకెళ్తున్నారు. దొండకాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇవి పెన్సిల్ దొండ, సన్నగా పొడవుగా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ త్వరపడి స్టాల్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. వీటితో పాటు శనగ, కొరపాటి సాంబశివరావు గారు వారి పొలంలో శనగ వేసి ఆ శనగ మార్కెట్లో అమ్మకుండా వారే స్వయంగా పచ్చెనగపప్పు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అలాగే కుజీ పటాలియా రైస్, సాధారణంగా అందరూ బీపీటీ 5204 అదే సాంబా మసూరి తినటం బాగా అలవాటు. అలా కాకుండా ఈ కుజీ పటాలియా రైస్ వెరైటీస్ కూడా మీరు తీసుకోవటం ద్వారా మరి రైతులకి చాలా రకాలు ఉన్నాయండి. వరిలో 100 రకాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలు మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సాగు చేస్తూ ఉన్నారు. నేరుగా రైతుల నుంచి వినియోగదారులకి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ద్వారా పెడుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీస్ వద్దే కాదండి, ప్రతి సోమవారము అన్ని మండల కార్యాలయాల్లో జిల్లాలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం లేదా ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేసి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు ఏమాత్రం లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసినటువంటి ఆరోగ్యకరమైన పంటలను అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము. ఇది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చేపట్టినటువంటి కార్యక్రమము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.